ఇప్పుడంటే బర్త్డే బంప్స్ అని పార్టీస్ అని వచ్చాయి, కానీ నా చిన్నప్పుడు బర్త్డే సెలబ్రేషన్సే వేరబ్బా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు. నేను మీ లాస్య. మరి ఇంకెందుకు ఆలస్యం, కబుర్లు మొదలు పెట్టేద్దామా? అందరికీ చిన్నప్పుడు బర్త్డే అంటే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. నేను అలాగే బర్త్డే అంటే చాలా ఎక్సైట్ అయ్యేదాన్ని. బర్త్డే వచ్చే 1 month ముందే బర్త్డే డ్రెస్ కోసం అమ్మ బుర్ర తినేసేదాన్ని. ఒక వారం రోజులకి అమ్మ 4-5 షాపులకి తీసుకెళ్ళి అన్నీ తిరిగి ఒక మంచి బర్త్డే డ్రెస్ కొనిపించేది. ఆ డ్రెస్ కొన్న దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వేసుకుందామా అని కలలు కనేదాన్ని నేను. బర్త్డే ముందు రోజు నాన్న షాప్కి వెళ్ళి ఫ్రెండ్స్ కోసం చాక్లెట్స్, టీచర్స్ కోసం స్వీట్స్ తెచ్చేవారు. క్లాస్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని ఒక్కొక్క పర్సన్కి 2 చాక్లెట్లు, ఒక్కొక్క బిస్కెట్ వచ్చేలాగా కౌంట్ చేసుకొని మరీ బ్యాగ్లో పెట్టుకునేదాన్ని. అమ్మ ఒక చేతికి, నాన్న ఒక చేతికి గోరింటాకు పెట్టేవాళ్ళు. నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ ప్రేమగా గుడ్ మార్నింగ్ బంగారం, హ్యాపీ బర్త్డే అని లేపేది. నాన్న కూడా ముద్దు పెట్టి లేపేవారు. అమ్మ నా కోసం మంచి చికెన్ కర్రీయో బిర్యానీయో వండి పెట్టేది. రోజు స్కూల్కి సైకిల్ మీద వెళ్తే ఆ రోజు మాత్రం నాన్న బండి మీద స్కూల్కి తీసుకెళ్లేవారు. భలే ఉండేదిలే. స్కూల్లో ప్రేయర్లో అందరూ హ్యాపీ బర్త్డే పాడుతుంటే మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ పెట్టాలో అర్థమయ్యేది కాదు. చాలా విచిత్రంగా ఉండేది. ఏ రోజు నాతో మాట్లాడని వాళ్ళు కూడా బర్త్డే రోజు మాత్రం వచ్చి మాట్లాడేవారు, విష్ చేసేవాళ్ళు. ఏదో ఒక పీరియడ్లో నా బెస్ట్ ఫ్రెండ్ని తీసుకొని అన్ని క్లాసులకి వెళ్ళి టీచర్లకి స్వీట్లు ఇచ్చేదాన్ని. బర్త్డే రోజు మాత్రం మనల్ని ఎవ్వరూ ఏమీ అనరబ్బా. అప్పట్లో అలాగే ఉండేది. ఇప్పట్లో పిచ్చ కొట్టుడు కొడుతున్నారు అనుకోండి, అది వేరే విషయం. నా క్లోజ్ ఫ్రెండ్స్ కోసం మాత్రం పెద్ద చాక్లెట్లు తీసుకెళ్లేదాన్ని. లంచ్లో అమ్మ పెట్టిన బిర్యానీని ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని తినేదాన్ని. ఈవినింగ్ ఇంట్లో కేక్ కటింగ్ చేసి అందరూ తెచ్చిన గిఫ్ట్స్ని నేను, చెల్లి అందరూ వెళ్ళిపోయాక ఓపెన్ చేసి ఇది నీకు, ఇది నాకు అని పంచుకునే వాళ్ళం అన్నమాట. వచ్చిన చాక్లెట్స్ని అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టి రోజుకి 1 చాక్లెట్ మాత్రమే తినమనేది. మేము తెలియకుండా ఒక 2-3 తినేసేవాళ్ళం అనుకోండి. అన్నిట్లో నా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే నైట్ మిగిలిన కేక్ని నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు తింటుంటే అబ్బా, ఆ టేస్టే వేరు. మీరు బర్త్డే ఇలా జరుపుకునే వాళ్ళ? మీ బర్త్డే ఎక్స్పీరియన్సెస్ని కమెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. MS Chronicles కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.